+2 వరకు, అంటే 5th చదువుతున్నావు కదా మనం, 5th అయిపోయిన తర్వాత 6thలో జాయిన్ అవుతాం. 6th, 7th, 8th, 9th, 10th +1 +2 దాదాపుగా ఈ 7 years చదువు ఏదైతే ఉందో అది CBSE ప్యాటర్న్లో కేంద్రీయ విద్యాలయాల్లో ఇది ఒక సెంట్రల్ స్కూల్ అనమాట. ఆ సెంట్రల్ స్కూల్స్లో మనకి ఈ నవోదయ స్కూల్ అయితే సిలబస్ అయితే ఉండి మేము మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఎన్ని నవోదయాలు ఉన్నాయి చూస్తే మనకి చూసినట్లయితే అకార్డింగ్ టు ద నవోదయ విద్యాలయ సమితి 1 జాఫర్ నవోదయ విద్యాలయ సెటప్ అని ఈచ్ డిస్ట్రిక్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 13 జిల్లాల్లో, అట్లాగే రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కనీసం ఒక నవోదయ విద్యాలయమైనా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 13+2 దాదాపుగా ఒక 15 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో 15 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. అట్లాగే మన తెలంగాణలో చూస్తే 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. సో ఈ 15 నవోదయ విద్యాలయాల్లో మనం అడ్మిషన్లు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఏంటంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అంటే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ వీళ్ళకి వచ్చి 18th January 2025 ఆ ఎగ్జామ్ డేట్ మీరు గుర్తుపెట్టుకోండి. January 18th 2 సార్లుగా జరుగుతుంది. 12th April 2025 అట్లాగే 18th January 2025. ఏంటి సార్ 2 డేట్లు అంటే ఆ రాష్ట్రాలను విభజించి 2 సార్లుగా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఫస్ట్ వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో 18th January 2025 2025 జనవరి 18వ తారీఖున ఉదయం 11:30 గంటలకి మనకి ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణ చూసారు ఇక్కడ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి 18th January 2025 11:30 AM ఎగ్జామ్ అయితే జరుగుద్ది. గుర్తుపెట్టుకున్నారా? 18th January 2025. ఓకే, సో దీనికి సంబంధించి ప్రొసీజర్ టు రిజిస్టర్ ద ఆన్లైన్ ఫర్ JNV జవహర్ నవోదయ ఎంట్రన్స్ టెస్ట్ దీనికి సంబంధించి మనం ఎలా ఏం చేయాలి అంటే దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చి navodaya.gov.in. ఇది ఒకే అఫీషియల్ వెబ్సైట్. సో ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీరు అప్లికేషన్ ఆన్లైన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. గతంలో ఏంటంటే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకుని ఫిలప్ చేసి స్కూల్ ద్వారా చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి, ఏం కావాలి? Candidates and parents have to go through the notification come prospectus and ensure the fulfillment of eligibility criteria. మీకు ఎలిజిబిలిటీ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉండాలి అవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తాను మీకు. ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి అతను 5th క్లాస్ చదువుతూ ఉండాలి. ఓకే, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే సర్టిఫికేట్ వెరిఫైడ్ బై ద హెడ్ మాస్టర్ మెన్షనింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్స్. ఒక సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ మీకు ప్రొఫార్మా ఎలా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ ప్రొఫార్మా ఫిలప్ చేసుకోవాలి. అట్లాగే దాని మీద ఒక ఫోటోగ్రాఫ్, అట్లాగే సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, ఆధార్ డీటెయిల్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కంపోనెంట్ గవర్నమెంట్ అథారిటీ. సో ఒక ఆధార్ డీటెయిల్స్ అలాగే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకటి కావాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి అది ఫిలప్ చేయడానికి కావాల్సిన బేసిక్ డీటెయిల్స్ ఆఫ్ క్యాండిడేట్ లైక్ స్టేట్, డిస్టిక్, బ్లాక్, ఆధార్ నెంబరు ఇలాంటి అంత ఇన్ఫర్మేషన్ కూడా కావాల్సి ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి మీరు అది అంతా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ రిజల్ట్స్ ఇవన్నీ కూడా మనకి మే 2025 దీంట్లో రిజల్ట్స్ అయితే వస్తాయి. రైట్, ఇదంతా మనకి అక్కర్లేదు అనుకుంటే మీకు చదివితే అర్థం. హూ ఈజ్ ఎలిజిబుల్? ఓకే, నెక్స్ట్ చూసారు ఇక్కడ బోర్న్ బిఫోర్ 1/5/2013 31/7/2015 బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్. ఆ 2 డేట్లు కూడా కలుపుకొని ఈ డేట్ల మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్రస్తుతం 5th క్లాస్ చదువుతూ ఉండాలి. ఓకే, 1/5/2013 నుంచి 31/7/2015 ఈ మధ్య కాలంలో పుట్టి ఇప్పుడు ప్రస్తుతం 5th క్లాస్ చదువుతున్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే సార్ చాలా మంది అడుగుతున్నారు, సార్ ప్రైవేట్ స్కూల్ పిల్లలు రాయడానికి ఎలిజిబిలిటీ ఉందా? ఎస్, రాయొచ్చు. ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ ఏదైనా సరే అందులో ప్రస్తుతం 5th క్లాస్ చదువుతూ ఉండి 1/5/2013 నుంచి 31/7/2015 మధ్యలో పుట్టి ఆ డేట్లు కూడా కలుపుకొని అలా పుట్టినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నవోదయ ఎంట్రన్స్ పరీక్ష రాయడానికి అర్హులు. ఓకే, దీంట్లో ఏంటంటే రూరల్ కేటగిరీ, అర్బన్ కేటగిరీ 2 ఉంటాయి. సో రూరల్ కేటగిరీ పిల్లలకి కొంచెం ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి మీరు. అర్బన్ కేటగిరీకి ఏంటంటే తక్కువ సీట్లు ఉంటాయి, ఎక్కువ సీట్లు రూరల్. అంటే ఇక్కడ దీని ఎయిమ్ ఏంటంటే అసలు ఆ రూరల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలనే ఉద్దేశంతో ఈ నవోదయ సంస్థలు స్థాపించడం జరిగింది. సో అందువల్ల రూరల్ పిల్లలకైతే ఎక్కువ ప్రయారిటీస్ ఉంటాయి. సో రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఎస్సీకి ఎంత, ఎస్టీకి ఎంత ఒకసారి మీరు చూడండి ఇదంతా. ఓకే, సో డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఆఫ్టర్ సెలక్షన్. నువ్వు సెలెక్ట్ అయిన తర్వాత ఏమేం కావాలి? ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే
నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా, రెసిడెన్స్ సర్టిఫికెట్, అట్లా హెడ్ మాస్టర్ ఇచ్చిన 3rd, 4th, 5th చదివిన స్కూల్ సర్టిఫికెట్, మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, అండర్టేకింగ్ ఫర్ మైగ్రేషన్, డిజేబిలిటీ సర్టిఫికెట్ ఏమైనా ఉంటే, అట్లాగే SC ST సర్టిఫికెట్, అట్లా OBC సర్టిఫికెట్, ఇవన్నీ కూడా ఆఫ్టర్ సెలెక్షన్. ఓకే, సో దీనికి సంబంధించిన టెస్ట్. ఇప్పుడు నవోదయ టెస్ట్ ఎలా జరుగుతుంది? ఆ నవోదయ టెస్ట్లో నువ్వు క్వాలిఫై అయ్యి ర్యాంక్ తెచ్చుకొని దాంట్లో నీకు సీట్ వస్తే అప్పుడు ఇదంతా. ఓకే, సో ఆ సీట్ తెచ్చుకోవడానికి నువ్వు ఎలా కష్టపడాలి, అసలు ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. మనకైతే క్వశ్చన్ పేపర్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో కూడా మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్, తెలుగు మీడియం పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ మీడియం పెట్టుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్లో రాయాలి ఎగ్జామ్, తెలుగు మీడియం పిల్లలు తెలుగులో రాయాలి. సో అప్లికేషన్ పెట్టేటప్పుడే మీరు ఆ మీడియంని కరెక్ట్గా మెన్షన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నావు కానీ ఆ మీడియంని మెన్షన్ చేసేటప్పుడు సరిగా తెలుగు అని రాసావు అనుకోండి, నీకు తెలుగు మీడియం పేపర్ వస్తుంది, అప్పుడు నీకు ఆ పేపర్లో ఏం చేయలేవు. కాబట్టి ఆ మీడియం మెన్షన్ చేసేటప్పుడు కరెక్ట్గా మెన్షన్ చేయాలి. ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఇంగ్లీష్ మీడియం అని, తెలుగు మీడియం పిల్లలు తెలుగు అని మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఆ ఎగ్జామ్లో ఏముంటాయి, ఎప్పుడు ఎగ్జామ్ నానా 18th January 2025. ఓకే, ఈ ఎగ్జామ్లో రాయబోయేటువంటి ఎగ్జామ్లో ఏమేమి ఉంటాయి? 100 మార్క్స్ జరుగుద్ది. ఎగ్జామ్ వచ్చి 100 మార్క్స్ జరుగుద్ది. ఈ 100 మార్క్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారంటే 80 క్వశ్చన్స్ ఇస్తారు. 100 మార్క్స్కి 80 క్వశ్చన్స్ ఇస్తారు. సో దీంట్లో ఏముంటాయి? సో ఇక్కడ మనకి ఈ సెలక్షన్ టెస్ట్లో ఏముంటాయి అంటే ఒక మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఒకటి ఉంటుంది, అర్థమెటిక్ టెస్ట్ ఒకటి ఉంటుంది, లాంగ్వేజ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. సో మెంటల్ ఎబిలిటీ టెస్ట్, అర్థమెటిక్ టెస్ట్, లాంగ్వేజ్ టెస్ట్, వీటి గురించి కనుక చూసినట్లయితే మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించి ఒక 40 క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి 50 మార్క్స్ ఇస్తారు. దాన్ని చేయడానికి మనకి 60 minutes టైం ఉంటుంది. అర్థమెటిక్ టెస్ట్ వచ్చి 20 క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి మార్క్స్ వచ్చి 25 మార్క్స్ ఉంటాయి, అది చేయడానికి మనకి 30 minutes టైం ఉంటుంది. లాంగ్వేజ్ టెస్ట్ వచ్చేసి 20 మార్క్స్కి ఉంటుంది, అదే 20 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్కి ఉంటుంది, 30 minutes, అంటే దాదాపుగా 2 hours ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ చూద్దాం. దీంట్లో మనకి రెండో పార్ట్ అర్థమెటిక్ టెస్ట్. ఎందుకంటే చాలామందికి ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే బొమ్మల రూపంలో, నాన్ వెర్బల్ బొమ్మల రూపంలో ఉండేటువంటి రీజనింగ్. సో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని ఏదైతే ఇచ్చాడో ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ వచ్చి దీన్ని ఏమంటారు మీరు? రీజనింగ్ అంటాం మనం. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఈజ్ నథింగ్ బట్ రీజనింగ్, బొమ్మల రూపంలో ఉండే పిక్చర్స్ రూపంలో ఉండేటువంటి రీజనింగ్. ఇక అర్థమెటిక్ టెస్ట్, అర్థమెటిక్ అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాం దీన్నే మనం క్వాంట్ అంటారు. ఓకే, సో ఈ రీజనింగ్ అర్థమెటిక్ మనం కనుక చూసినట్లయితే అన్ని జాబ్ ఎగ్జామ్స్లో కూడా ఉండేవి ఇవే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయాలన్నా, ఒక రైల్వే ఎగ్జామ్ రాయాలన్నా, ఒక ఎస్ఐ ఎగ్జామ్ రాయాలన్నా, SSC CGL CHSL ఇలాంటి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఉద్యోగాలు రాయాలన్నా వాటిల్లో ఉండేది కూడా ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. ఓకే, అంటే ఒక 5th క్లాస్ స్టూడెంట్, ఇప్పుడు 5th చదువుతున్న స్టూడెంట్ నవోదయ ఎగ్జామ్ రాస్తున్నాడు. ఈ నవోదయ ఎగ్జామ్లో చూసినట్లయితే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ ఉంది. ఇక్కడ నవోదయ స్టూడెంట్కి ఉంటుంది, అక్కడ SI క్యాండిడేట్ SI ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాడు అతనికి ఉంటుంది. టైమ్ అండ్ వర్క్ వీడికి ఉంటుంది, వాడికి ఉంటుంది. నెంబర్ సిస్టమ్ వీడికి ఉంటుంది, వాడికి ఉంటుంది. సో ఇట్లా అంటే సార్ SI కానిస్టేబుల్ అనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రాసేటువంటి వాళ్ళకు ఉండేటువంటి సిలబస్ని ఒక 5th క్లాస్ స్టూడెంట్కి పెడితే వాడు ఎలా చేయగలుగుతాడు? ఎస్, చేయాలి. అక్కడ ఏంటంటే బాగా హై స్టాండర్డ్తో ఉంటుంది, చాలా ఎక్కువ కాన్సెప్ట్స్ నేర్చుకొని చాలా హై స్టాండర్డ్లో నేర్చుకోవాలి. ఇక్కడ వచ్చి నవోదయలో అవే కాన్సెప్ట్స్ కొంచెం లో స్టాండర్డ్లో నేర్చుకుంటే సరిపోద్ది. అర్థమవుతుందా? దట్ ఈస్ మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్. అట్లాగే అర్థమెటిక్ వచ్చి క్వాంటిటేటివ్ టెక్నిక్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఏ అనే వ్యక్తి ఒక పనిని ఒక 10 daysలో చేశాడు. ఏ అనే వ్యక్తి 10 daysలో చేస్తాడు. బి అనే వ్యక్తి అదే పనిని 15 daysలో చేస్తాడు. అయితే ఇద్దరు కలిసి వస్తే ఆ పని ఎన్ని రోజుల్లో అవుద్ది? ఇది క్వశ్చన్. అంటే ఇంగ్లీష్ చెప్పాలంటే ఏ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days, బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 15 days. ఇఫ్ బోత్ వర్క్స్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ ద వర్క్ విల్ బి ఫినిష్డ్ అని ఇస్తాడు. ఏ ఒక పనిని 10 రోజులు చేస్తాడు, బి అదే పనిని 15 రోజులు చేస్తాడు. ఇద్దరు కలిసి వస్తే ఆ పని ఎన్ని రోజులు చేస్తాడు? ఇది యాక్చువల్గా ఎక్కడ ఉంటుందంటే 8th క్లాస్లో ఉంటుంది. అలాగే అన్ని జాబ్ ఎగ్జామ్స్లో అంటే రైల్వే కానీ, లేకపోతే SSC CGL కానీ, CHSL కానీ, అలాగే SI కానిస్టేబుల్ కానీ, అన్నిట్లో DSC కానీ, టీచర్ ట్రైనింగ్ సంబంధించినట్లు కానీ అన్నిట్లో ఉంటుంది ఈ క్వశ్చన్. మరి దీన్ని మామూలుగా అయితే ఏం చేస్తారంటే ఒక రోజులో చేసే పని 1/10 అని, ఒక రోజులో చేసే పని 1/15 అని LCM లైన్ని రాసుకొని చేస్తారు. అలా కాకుండా ఈజీ టెక్నిక్స్ నేర్పాలి. ఇక్కడ మన ఇబ్రహీంపట్నం నియర్ విజయవాడ, ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో ప్రతిభా ఇన్స్టిట్యూట్లో ఈ క్లాసెస్ అయితే ఉన్నాయో వీటికి డైరెక్ట్గా ఆఫ్లైన్ క్లాసెస్ ఇస్తాం. ఈ ఆఫ్లైన్ క్లాసెస్లో
మైసెల్ఫ్ నేనైతే మై నేమ్ ఈజ్ వంక హరిబాబు. ఐఎమ్ ద ఫ్యాకల్టీ ఆఫ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో మన యూట్యూబ్లో కూడా అన్నీ ఒకసారి చూడండి, వీడియోస్ చూడండి, అన్నీ మీకు చూస్తే ఈ వీడియోతో పాటు మిగతా వీడియోస్ కూడా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది నేనేంటో. సో అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మన అర్థమెటిక్లో, అట్లాగే రీజనింగ్లో, షార్ట్ ట్రిక్స్, ఈజీ లాజిక్స్లో ఐఎమ్ ద ఎక్స్పర్ట్, స్టేట్ లెవెల్ ఫ్యాకల్టీ. దీన్ని ఈజీగా ఎలా చేయాలి అనేది పిల్లలకి నేర్పడం జరుగుతుంది. గత సంవత్సరాల్లో మా ఇన్స్టిట్యూట్ నుంచి సూపర్గా ఈ నవోదయ అండ్ సైనిక్ స్కూల్ సంబంధించినటువంటి అడ్మిషన్లు అయితే మేమైతే వాళ్ళకి సీట్లు అయితే రప్పించగలుగుతున్నాం. ఓకే, దీన్ని లాజికల్గా ఎలా చేయాలి అంటే ఇది ఏ ఎన్రోల్ చేస్తాడు 10 days, బి ఎన్రోల్ చేస్తాడు 15 days. మేమేం చేస్తామంటే 10 × 15/10 + 15 అంతే. సో పైన ఏమో ప్రొడక్ట్ చేయి, ఒక ఫ్రాక్షన్ తీసుకొని న్యూమరేటర్ ఏమో ప్రొడక్ట్ చేయి, డినామినేటర్ ఎడిషన్ చేయి. సో 10 × 15 = 150, 10 + 15 = 25. సో 25 టేబుల్ 150 వచ్చేదాకా చదవాలి 6 times. సో ఇద్దరు కలిస్తే 6 daysలో అయిపోద్ది. అర్థమైందా? సో అట్లా మనం ఈజీగా ఇప్పుడు చూడంగానే పిల్లాడు అంటే వాడికి ఏంటి, ఇక్కడ మల్టిప్లికేషను, ఇక్కడ ఏంటి ఎడిషను, ఇక్కడ ఏంటి డివిజన్ వచ్చు. అవి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్: మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్. ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ వస్తే చాలా వరకు చేయొచ్చు. అవి టెస్ట్ చేసేటట్టే ఉంటాయి. ఓకే, సో ఏమేమి టాపిక్స్ ఉంటాయి కూడా అది కూడా మాట్లాడతాను. సో మెంటల్ ఎబిలిటీ వచ్చేసి మనకి పిక్చర్స్ ఒక 10 టాపిక్స్ ఉంటాయి, 10 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ 10 కాన్సెప్ట్స్లో నుంచి ఒక 40 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ కాన్సెప్ట్స్ ఏంటి ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను. వాటికి 50 మార్క్స్. అంటే ఈ 50 మార్క్స్ కొంచెం కష్టపడితే ఈజీగా తెచ్చుకోవచ్చు, కొంచెమే కష్టపడితే చాలు. సో నెక్స్ట్ అర్థమెటిక్ టెస్ట్, అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ అనమాట. అర్థమెటిక్ టెస్ట్ అంటే నథింగ్ బట్ మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ ఏం చెప్పాను నేను, అంత హై స్టాండర్డ్ సిలబస్ నేర్చుకోవాలి. ఒక 5th క్లాస్ వాడికి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ చేస్తే చాలు అన్నట్టుంటాడు. వాడికి ఎలాగ రాసుకోవటము, ఎలా లాజికల్గా ఆలోచించడం ఇవన్నీ తెలియదు. పర్సంటేజ్లు కట్టడము, లేకపోతే ప్రాఫిట్ అండ్ లాస్లు కట్టడము, అట్లాగే టైమ్ అండ్ వర్క్ సంబంధించి ఇలాంటివన్నీ తెలియకపోవచ్చు. అవన్నీ కూడా ఇప్పుడు నేర్చుకుంటాడు. సో ఈజీ లాజిక్స్ అండ్ షార్ట్ ట్రిక్స్ నేర్చుకుంటాడు. ఇదే ఐ థింక్ దిస్ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. అర్థమెటిక్ టెస్ట్ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్ నీకు సీట్ రావడం రాకపోవడానికి. ఎందుకంటే ఈ బొమ్మలది ఏదైతే ఉందో అది చక్కగా చాలామంది చేయగలుగుతారు. అన్ని చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లు కానీ మామూలు కానీ చెప్పగలుగుతారు, అందరూ చెప్పగలుగుతారు. ఆ బొమ్మ చూసి సిమిలర్గా ఈ బొమ్మలాగా ఉన్న బొమ్మ ఏంటి, ఇది డిఫరెంట్గా ఉన్న బొమ్మ ఏంటి, ఇక్కడ చిన్న కట్ చేసాం, ఆ కటింగ్లో ఏది పట్టుద్ది దాంట్లో, ఇలాంటివన్నీ చెప్పగలుగుతారు అందరూ. అది కాబట్టి చేయగలుగుతారు. కానీ అర్థమెటిక్ టెస్ట్ ఉంటే మ్యాథమెటిక్స్ ఇక్కడ వచ్చేసి దిస్ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. నీకు సీట్ రావడం రాకపోవడం అనేది దీని మీదే, ఈ 25 మార్కుల మీద డిసైడ్ ఉంటుంది. అందువల్ల నువ్వు బాగా ప్రాక్టీస్ చేయాలనుకుంటే అర్థమెటిక్ని పర్ఫెక్ట్గా చేయగలగాలి. పర్ఫెక్ట్గా అర్థమెటిక్లో ఉన్న అన్ని కాన్సెప్ట్లో నుంచి నువ్వు చేయగలిగితే గ్యారంటీగా సీట్ అయితే కొడతావు. ఓకే, నెక్స్ట్ ఇది లాంగ్వేజ్ టెస్ట్. లాంగ్వేజ్ టెస్ట్ అంటే ఇంగ్లీష్ మీడియం పిల్లలకి ఇంగ్లీష్లో ప్యాసేజెస్ ఇచ్చి కింద ప్రశ్నలు ఇస్తారు, ప్యాసేజ్ ఇచ్చి కింద ప్రశ్నలు. తెలుగు మీడియం పిల్లలకి తెలుగులో ప్యాసేజ్ ఇచ్చి ప్రశ్నలు ఇస్తారు. సో అది లాంగ్వేజ్ కూడా మీకు ప్యాసేజ్ నుంచి క్వశ్చన్సే కాబట్టి ఈజీగా చేయొచ్చు. అంటే మొత్తం మీద మనకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్, అర్థమెటిక్ టెస్ట్, లాంగ్వేజ్ టెస్ట్, MAL, మాల్. ఈ మాల్లో సో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ బొమ్మలతోనే ఈజీగా చేయొచ్చు. ఈ అర్థమెటిక్ టెస్టే నేనేం చెప్తాను, దట్ ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. నువ్వు బాగా కష్టపడాలి, కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవాలి, అన్ని మోడల్స్ నేర్చుకోవాలి. లాంగ్వేజ్ టెస్ట్ కూడా ఈజీగానే చేయగలుగుతావు. సో నోటిఫికేషన్ వచ్చేసింది. సో లాస్ట్లో ఎప్పుడో జనవరిలో నేను ప్రిపేర్ అవుతాను కాకుండా సో ఫ్రమ్ రేపటి నుంచే నీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. సో పేరెంట్స్ 5th క్లాస్ పిల్లాడికి ప్రిపరేషన్ తన సొంతంగా ప్రిపేర్ అయ్యేంత ఉండదు కాబట్టి, తనకి అంత స్కోప్ ఉండదు కాబట్టి పేరెంట్స్ నేను రిక్వెస్ట్ చేస్తాను. సో వాళ్ళకి ఈ 3 టాపిక్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యేలాగా వాళ్ళని గైడప్ చేయండి. సో ఆ గైడెన్స్లో మేమైతే ఇబ్రహీంపట్నంలో నియర్ విజయవాడ ఇబ్రహీంపట్నంలో మేము అవైలబుల్గా ఉంటాము. ఇక్కడైతే క్లాసెస్ అయితే స్టార్ట్ అయినాయి, మీరైతే అడ్మిట్ అవ్వచ్చు. సార్ మేము ఇబ్రహీంపట్నం విజయవాడ దగ్గర ఉన్న ఇబ్రహీంపట్నం వరకు రాలేకపోతున్నాము అన్నప్పుడు మీకు ఆన్లైన్ కోచింగ్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. మన ప్రతిభ లాజిక్స్ PRATHIBHA ప్రతిభ లాజిక్స్ అనేటువంటి మన యాప్ ఉంటుంది. ఈ యాప్ ద్వారా మనం రికార్డెడ్ వీడియో లెసన్స్ కూడా ఇవ్వడం జరుగుద్ది. అట్లాగే డైరెక్ట్గా లైవ్ సెషన్స్ కూడా ఇవ్వడం జరుగుద్ది. ఓకే, సో మీరు కనుక చూసినట్టయితే ఇప్పుడు ఆ మెథడ్ ఆఫ్ ఆన్సరింగ్ ఏంటంటే పెన్సిల్తో, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే పెన్సిల్తో ఆన్సరింగ్ చేయడం కాదు, పెన్సిల్తో బబ్లింగ్ చేయడం కాదు, పెన్నుతో బబ్లింగ్ చేయాలి. అంటే OMR షీట్లో ఇలాగా మనకి 1 2 3 4 ఆప్షన్స్ ఉంటాయి, ABCD. ఇందులో సి కనుక కరెక్ట్ ఆన్సర్ అయితే సిని మనం పెన్సిల్తో కాకుండా పెన్నుతో బబ్లింగ్ చేయాలి. దాన్ని సర్కిల్ నల్లగా దిద్దాలి. ఓకే, పెన్నుతో దిద్దాలి.
దీనివల్ల వచ్చే ఇబ్బంది ఏంటంటే పెన్నుతో దిద్దడం వల్ల, అంటే ఒక్కసారి కనుక ఆన్సర్ కనుక పెట్టినట్లయితే దాన్ని మళ్ళీ రబ్ చేసుకొని ఇంకొక ఆన్సర్కి మార్చుకునే అవకాశం లేదు అక్కడ. అదే పెన్సిల్ అయితే మళ్ళీ మార్చడానికి అవకాశం ఉంటుంది. సో అంటే ఆన్సర్ పెట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా 1కి 4 సార్లు ఆలోచించి ఆన్సర్ పెట్టాలి. మళ్ళీ ఇంకొకసారి మార్చడానికి లేదు. యూజ్ ఆఫ్ పెన్సిల్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. పెన్సిల్ పెట్టడానికి లేదు, పెన్నుతోనే చేయాలి. ఇంకా నెక్స్ట్ మీకు వచ్చే డౌట్ ఏంటంటే, సార్ నెగిటివ్ మార్కింగ్ ఉందా? నెగిటివ్ మార్కింగ్ లేదు. కాబట్టి పిల్లాడు ఒకవేళ తప్పు పెట్టినా దాన్ని మార్చుకోవడానికి లేదు. అంతేగాని జేఈ, ఐఐటి, జేఈ మెయిన్స్, అడ్వాన్స్ ఎగ్జామ్స్ లాగా, నీట్ ఎగ్జామ్ లాగా నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. ఓకేనా? సో ఇవన్నీ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్. సో మనం ఇప్పుడు సిలబస్ చూద్దామండి. సిలబస్ చూద్దాం. సో సిలబస్ చూసినట్లయితే ఇందాక మనం ఏం చెప్పామంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మ్యాట్ ఉంటుందని చెప్పాను. ఫస్ట్ పార్ట్ ఎంఏటి మ్యాట్. మ్యాట్ అంటే ఏంటంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో మనకి ఇది నాన్ వెర్బల్ టెస్ట్, అంటే బొమ్మల రూపంలో ఉంటుంది. అంటే న్యూమరికల్ కానీ లెటర్స్ రూపంలో కానీ ఉండకుండా నాన్ వెర్బల్ అంటే రాత రూపంలో ఉండేది. రాత రూపంలో కాకుండా బొమ్మల రూపంలో ఉండేటువంటి రీజనింగ్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా డయాగ్రామ్ బేస్ చేసి ఉంటుంది. దీంట్లో 4 క్వశ్చన్స్, ఒక్కొక్క సెక్షన్ నుంచి 4 క్వశ్చన్స్ ఇస్తారు. అలా 10 టాపిక్స్ ఉన్నాయి. 10, 4, 40 క్వశ్చన్స్ అని చెప్పాను. సో ఫస్ట్ పార్ట్ రాసుకున్నాను. ఒక బుక్ పట్టుకొని ఏమేమి పార్ట్స్ ఉంటాయి రాసుకోండి. పార్ట్ 1 వచ్చి ఆడ్ మ్యాన్ అవుట్. ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఈ 4గిట్లో ఒకటి డిఫరెంట్గా ఉంది. 4 పిక్చర్స్ ఉన్నాయి. ఆ 4 పిక్చర్స్లో ఒకటి డిఫరెంట్గా ఉంది. ఆ డిఫరెంట్గా ఉన్నది ఏంటో కనిపెట్టాలి. రైట్. నెక్స్ట్ రెండోది ఫిగర్ మ్యాచింగ్. రెండోది పేరు ఫిగర్ మ్యాచింగ్. సేమ్ ఇలాగే ఉండాలి. మీరు అలాగే ఇస్తాడు. సెక్షన్ 2 ఇలాగే ఉంటుంది, సెక్షన్ 3 అలాగే ఉంటుంది. సో అవి రాసుకోండి అందుకనే. సో పార్ట్ 2 ఫస్ట్ పార్ట్లో వచ్చేసి ఆడ్ మ్యాన్ అవుట్, సెకండ్ పార్ట్ వచ్చేసి ఫిగర్ మ్యాచింగ్. అంటే ఈ ఫిగర్ లాగా ఇచ్చిన క్వశ్చన్ ఫిగర్ లాగా 4 ఫిగర్లు ఉన్నాయి. దాంట్లో ఏది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అంటే సిమిలర్ ఫిగర్. అవునా? ఓకే. సో నెక్స్ట్ చూడండి ప్యాటర్న్. నెక్స్ట్ ఇది ప్యాటర్న్ కంప్లీషన్. అంటే ఈ డయాగ్రామ్ మొత్తంలో ఇది ఒక టైల్ అనుకోండి. టైల్ మనం ఫ్లోరింగ్ టైల్ వేస్తాం కదా, అందులో ఆ 4 టైల్స్ ముక్కలు కలిపి అంటిస్తే ఒక డిజైన్ ఫామ్ అవుతుంది కదా. మంచిగా మధ్యలో అంటిస్తాడు. మన బాల్కనీలో లేకపోతే హాల్లో మధ్యలో మంచి ఒక డిజైన్ అంటిస్తాడు. టైల్ అంటించేటువంటి మేస్త్రి ఆయన ఏం చేస్తాడంటే 4 డిజైన్స్ కలిపి ఒక చక్కటి డిజైన్ తయారు చేస్తాడు. మనల్ని ఇలా ఒక డిజైన్ మిస్ చేశాడు. ఈ డిజైన్ కంప్లీట్ అవ్వాలంటే ఏ ముక్క దీంట్లో సెట్ అవుతుంది అని చెప్పేది ప్యాటర్న్ కంప్లీషన్. ఓకే, అది థర్డ్ది. ఫోర్త్ది ఫిగర్ సిరీస్ కంప్లీషన్. అంటే ఏంటంటే ఇది సెకండ్ లెవెల్లోకి ఎలాగ వచ్చింది, థర్డ్ లెవెల్కి ఎలా వచ్చింది, ఫోర్త్ లెవెల్కి ఎలా వస్తుంది. సిరీస్ అంటే ఫస్ట్ ఇట్లా ఉంది, తర్వాత ఇట్లా వచ్చింది, తర్వాత ఇట్లా వచ్చింది, తర్వాత ఇంకెలా వస్తుంది అని చెప్పేది ఈ ఫిగర్ సిరీస్. ఓకే. నెక్స్ట్ అనాలజీ. అనాలజీ అంటే ఈ చూడండి దట్ రిలేషన్. ఈ ఫస్ట్ది ఇలా అయిపోయింది, ఈ ఫస్ట్ది ఇలా అయింది, ఇది ఎలా అవుతుంది, ఇది ఇలా అయితే ఇది ఎలా అవుతుంది అని చెప్పేది అనాలజీ. నెక్స్ట్ ఇది జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్, ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్. సో ఇక్కడ మనకి ఈ జనరల్గా ఈ క్వశ్చన్ నెంబర్ 21 నుంచి 24 మీకు నేను చెప్తున్నానా, క్వశ్చన్ నెంబర్ 21 to 24 ఏ ఉంటుంది అనేది నువ్వే ముందు పేపర్ చెప్పచ్చు. అంటే బొమ్మలు మారుతాయేమో, క్వశ్చన్లు సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. 21 నుంచి 24 వరకు జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ అనేది ఉంటుంది మీ పేపర్లో, అర్థమవుతుంది. అందుకే రాసుకో. పార్ట్ 6 వచ్చేసి జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్. సో ఇందులో ఏముంటుందంటే ఇది స్క్వేర్ లాగా అవ్వాలి. చెప్పాడుగా ఏమేమి ఇచ్చాడు, ట్రయాంగిల్ షేప్ కానీ, స్క్వేర్ కానీ, సర్కిల్ కానీ, ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి. స్క్వేర్ అవ్వాలంటే దీంట్లో ఏ ముక్క దానికి సెట్ అవుతుంది అట్లా. ఓకే. పార్ట్ 7 వచ్చేసి మిర్రర్ ఇమేజింగ్. సో అద్దంలో చూస్తే ఎలా కనబడుద్ది. ఇప్పుడు ఇక్కడ ఉన్నది TBAT అనేది అద్దంలో చూస్తే వెనక్కి తిప్పి కనబడుద్దా, పైది కింద కనబడుద్దా, కింద పైకి కనబడుద్దా, లెఫ్ట్ రైట్ అవుద్దా, రైట్ లెఫ్ట్ అవుద్దా. ఈ పక్కన ఇలా గీత గీసి ఇట్లా చిన్న గీతలు గీసాడు, అది మిర్రర్ అని అర్థం. XY అనే మిర్రర్ అని అర్థం. ఆ మిర్రర్లో పెట్టినప్పుడు ఇది ఎలా ఉంటుంది. ఓకే, ఇది ఒక పార్ట్. నెక్స్ట్ పంచ్డ్ హోల్ ప్యాటర్న్, ఫోల్డింగ్, అన్ఫోల్డింగ్. సో పిల్లలు ఆడుకుంటుంటారు కదా, ఒక పేపర్ని మడతేసి 4 ఫోల్డింగ్లు 8 ఫోల్డింగ్స్ చేసి 2 చోట్ల నేను పంచింగ్ మిషన్ చేసి ఒక హోల్స్ పెట్టాను అనుకోండి, అది ఓపెన్ చేస్తే ఒక చక్కటి డిజైన్ ఫామ్ అయింది. అంటే నీ మెంటల్ మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉండాలంటే అక్కడ పేపర్ లేదు, మనం హోల్స్ చేయలేదు, కానీ అలా చేస్తే వాడి పెంచిన డిజైన్లో కట్ చేస్తే ఆ వచ్చే షేప్ ఎలా ఉంటుందో నువ్వు చెప్పగలగాలి. అది క్వశ్చన్ నెంబర్ 8. నెక్స్ట్ స్పేస్ విజువలైజేషన్. అంటే ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి పార్ట్స్తో ఎలా ఇంకో షేప్ ఎక్కడ ఫామ్ అయి ఉంది అని చెప్పగలగాలి. ఈ షేప్స్ ఉన్నాయి కదా, ఆ షేప్స్ని యూస్ చేసుకొని
ఆ షేప్స్ ఎక్కడ దాక్కుని ఉన్నాయి అవి అని మనం చెప్పగలగాలి. నెక్స్ట్ ఎంబీడెడ్ ఫిగర్, అట్లాగే ఇది ఎక్కడైతే ఉందో అవన్నీ షేప్స్ పైది. ఇదేంటంటే ఈ ఈ ఈ డిజైన్ ఈ డయాగ్రామ్ మొత్తంలో ఎక్కడ దాక్కొని ఉంది అని చెప్పగలగాలి. అది పార్ట్ నెంబర్ 10. సో ఇట్లా మనం ఈ 10 పార్ట్స్లో ఒక్కొక్క దాని నుంచి 4 క్వశ్చన్లు చెప్పిన 10 4 40 క్వశ్చన్ నెంబర్తో సహా ఇచ్చేసాం. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. అలాంటి డయాగ్రామ్స్ అన్నింటినీ దానికి సంబంధించిన బుక్స్ ఎక్కడ ఉన్నా కొనుక్కోండి. దానికి సంబంధించిన నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ 40 మార్కులు తెచ్చుకోవడం అయితే చాలా ఈజీ. 40 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఈజీగా 40 out of 40 తెచ్చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ది మీకు చెప్పాను నేను, డిసైడింగ్ ఫ్యాక్టర్, మీకు సీట్ రావడం రాకపోవడం. డిసైడింగ్ ఫ్యాక్టరు నెక్స్ట్ది వచ్చి అర్థమెటిక్ టెస్ట్. దీంట్లో ఏముంటుంది సార్ అంటే, ఈ అర్థమెటిక్ టెస్ట్ ఏంటంటే చూడండి, ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద టెస్ట్ ఈస్ టు మెజర్ ద క్యాండిడేట్ బేసిక్ కాంపిటెన్సీస్ ఇన్ ద అర్థమెటిక్. ఆల్ ద 20 క్వశ్చన్స్ ఆఫ్ దిస్ టెస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ 12 టాపిక్స్. మొత్తం మీద ఒక 12 టాపిక్స్ ఉన్నాయి. ఈ 12 టాపిక్స్ నుంచే మీకు 20 క్వశ్చన్స్ దీని మీద ఉంటాయి. ఏముంటాయి సార్ అంటే, నెంబర్ సిస్టమ్, నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్ చిన్నదనుకుంటున్నాం, చాలా బ్రాడ్, చాలా అన్ని సిస్టమ్స్ నెంబర్ సిస్టంలో చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. రైట్. 4 ఫండమెంటల్స్ ఆపరేషన్ అండ్ హోల్ నెంబర్, అట్లాగే ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, మల్టిపుల్స్ అండ్ దేర్ ప్రాపర్టీస్, అట్లాగే డెసిమల్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ దెమ్, కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇంటూ డెసిమల్స్, వైస్ వర్సా. అంటే డెసిమల్ ఇస్తే ఫ్రాక్షన్లోకి మార్చడం, ఫ్రాక్షన్ ఇస్తే డెసిమల్లో మార్చడం, మెజర్మెంట్ ఆఫ్ లెంత్, మాస్, కెపాసిటీ, టైం, అలాగే సింప్లిఫికేషన్ ఆఫ్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ ఇస్తే దాన్ని సింప్లిఫై చేయడం ఎట్లా, అట్లాగే ఫ్రాక్షన్ నెంబర్స్ యొక్క ఎడిషన్, సబ్ట్రాక్షన్, లైక్ మల్టిప్లికేషన్, ఇవన్నీ డివిజన్, ఇవన్నీ చూడండి. అన్లైక్ ఫ్రాక్షన్ అండ్ డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్ నెంబర్స్ నాట్ ఇంక్లూడెడ్. సో డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్ లేదు, అట్లాగే అన్లైక్ ఫ్రాక్షన్స్ కూడా లేదు. ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్ వితౌట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ది టాపిక్. సో ప్రాఫిట్ అండ్ లాస్ దానికి సంబంధించిన పర్సంటేజ్ కట్టడం లేదు. ఓకే. పెరిమీటర్ అండ్ ఏరియా, పెరిమీటర్ ఆఫ్ ది పాలిగాన్, ఏరియా ఆఫ్ ది స్క్వేర్, రెక్టాంగిల్ అండ్ ద ట్రయాంగిల్. సో వీటికి సంబంధించిన ఏరియాస్, పెరిమీటర్స్, టైప్స్ ఆఫ్ యాంగిల్స్ అండ్ ఇట్స్ సింగిల్ అప్లికేషన్స్, డేటా అనాలిసిస్ యూజింగ్ ద బార్ డయాగ్రామ్, గ్రాఫ్ అండ్ లీనియర్ చార్ట్. సో ఒక పై చార్ట్ ఇచ్చి దాంట్లోంచి ప్రశ్నలు, ఒక బార్ డయాగ్రామ్ ఇచ్చి అందులోంచి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మెజర్మెంట్ ఆఫ్ లెంత్, మాస్, కెపాసిటీ, టైం, మనీ. సో ఇక్కడ మనం టైం ఇచ్చాడు కదా, టైంకి సంబంధించి మెజర్మెంట్ ఆఫ్ టైంకి సంబంధించి ఒక రైలు ముందు ఇన్ని గంటలకు వెళ్ళింది, ఎన్ని గంటలకు చేరుకోవాలంటే ఎంత ట్రావెల్ చేసి ఉంటుంది, అలా టైంకి సంబంధించి. అలాగే టైం, ఒక ఇద్దరు వచ్చారు, వీళ్ళు 10 రోజులు చేస్తాడు, వాడు 15 రోజులు చేస్తాడు, ఇద్దరు కలిస్తే ఎన్ని రోజులు చేస్తాడు, అది కూడా టైం సంబంధించి. సో టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, ఇలా అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. కొన్ని మోడల్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. లాంగ్వేజ్ టెస్ట్. సో మీకు చెప్పాను కదా, ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, ప్యాసేజ్లో కింద ప్రశ్నలు ఇస్తారు. ఇట్లా ఈజీగా మనం ఆ ప్యాసేజెస్ని అయితే ఈజీగా చేయొచ్చు. ఓకే. సో మీరు అప్లికేషన్ పెట్టడానికి లాస్ట్ డేట్ అయితే 16th September 2024. సో సెప్టెంబర్ 16వ తేదీ 2024 ఈ డేట్ కల్లా మీరు అప్లికేషన్ అయితే పెట్టేసుకోవాలి. అప్లికేషన్ పెద్ద ప్రాసెస్ ఏం కాదు, మీకు చూపిస్తాను, ఒక ఫామ్ చూపిస్తాను చూడండి. సో ఇది అప్లికేషన్ ఇది. ఈ అప్లికేషన్ మీరు ప్రింట్ తీసుకోండి. సో దీన్ని ప్రింట్ తీసుకొని ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించాలి. సో ఇక్కడ మీరు ఎలా దీన్ని ఫిలప్ చేసుకోవాలో చూడండి. సో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ బ్లాక్ లెటర్స్లో రాయాలి. మీ పేరు, ఫాదర్స్ నేమ్, మీ నాన్నగారి పేరు, మీ అమ్మ పేరు, అట్లాగే డేట్ ఆఫ్ బర్త్, అట్లాగే జెండరు, మేలా ఫీమేల్ అనేది, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ, విజువల్లీ కానీ, హీరింగ్ కానీ ఏమైనా డిజబిలిటీ ఉంటే, అట్లాగే ఆధార్ నెంబరు, అట్లాగే పెన్ నెంబర్ ఆఫ్ ది క్యాండిడేట్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. పెన్ నెంబర్ అంటే మీ స్కూల్లో ఇస్తారు. ఆ పెన్ నెంబర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే, ప్రతి స్టూడెంట్కి ఒక పెన్ నెంబర్ అనేది ప్రభుత్వం కేటాయించింది. సో ఆ పెన్ నెంబర్ ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అది మీ స్కూల్లో మీకు ఇస్తారు. పెన్ నెంబర్ ఏంటి సార్, నా దగ్గర లేదు కదా పెన్ అంటే, ఇది ఇలాంటి పెన్ కాదా. సో ప్రతి పిల్లాడికి ఒక పెన్ నెంబర్ ఉంటుంది. అది ఆన్లైన్లో ఉంటుంది, ఆ స్కూల్ కోడ్లో ఉంటుంది. సో వాళ్ళు మీ స్కూలు యూడైస్ కోడ్లో వచ్చి చూసి వాళ్ళు మీకు సంబంధించినటువంటి ప్రతి స్టూడెంట్కి ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ని ఇక్కడ వేయాల్సి ఉంటుంది. అట్లాగే మీ అడ్రస్సు, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్, పర్ఫెక్ట్గా ఈమెయిల్, అట్లాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్, యాన్యువల్ ఇన్కమ్, నేషనాలిటీ, రిలీజియన్, అట్లాగే 3rd క్లాస్ ఎక్కడ చదివావు, 4th ఎక్కడ చదివావు, 5th ఎక్కడ చదివావు, అది అర్బనా, రూరలా, అది ఏ మంత్లో జాయిన్ అయ్యావు, అది ఎక్కడిది, అది ఏ జిల్లా, ఏ స్టేట్, ఇదంతా రాసి సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్, ఈ రెండు కూడా పెట్టి సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ మాస్టరు సీల్ వేసి దీన్ని మీరు సిస్టంలో అప్లోడ్ చేస్తే, ఆ వెబ్సైట్ ఏదైతే ఇచ్చానో ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే అయిపోతుంది అప్లికేషన్. ఓకే. సో ఇదండి విషయం. సో నవోదయకు సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చాను. దీంట్లో మీకు ఏమేమి కంటెంట్స్ ఉంటాయి, ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి, ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి,
ఎప్పుడు అప్లై చేసుకోవాలి, అట్లాగే దానికి ఏమేమి ప్రాక్టీస్ చేసుకోవాలి, ఎలా చేయాలి అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో మీకు ఈ వీడియో అయితే పూర్తిగా నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ దీనికి సంబంధించిన కోచింగ్ ఎట్లా సార్ చెప్పాను కదమ్మా, ఇందాక చెప్పాను నేను. సో ఇబ్రహీంపట్నం నియర్ విజయవాడ, ఇబ్రహీంపట్నం దగ్గర మా ప్రతిభ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. బీటీపీఎస్ రోడ్లో, అంటే ఇబ్రహీంపట్నం రింగ్ సర్కిల్ వచ్చిన తర్వాత బీటీపీఎస్ రోడ్లో మన ఇన్స్టిట్యూట్ అయితే ఉంటుంది. నా నెంబరు 9885580812, 9885580812. దిస్ ఇస్ మై ఫోన్ నెంబర్. సో మీరైతే ఇక్కడ ఆఫ్లైన్ కోచింగ్కి అడ్మిషన్కి అయితే రావచ్చు. అట్లాగే ఆన్లైన్లో కావాలి అనుకుంటే మీరు నా నెంబర్కి కాల్ చేసినా లేకపోతే వాట్సాప్లో మీ ఇన్ఫర్మేషన్ పంపించినా దానికి సంబంధించిన అది ఎలా ఏం చేయాలి అనేది మీకు అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ప్రతిభ లాజిక్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చక్కటి ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియో లెసన్స్ అన్నీ మీకు ఇవ్వడం జరుగుద్ది. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం మీరు చూస్తున్న వీడియో ఏదైతే ఉందో దీన్ని ప్రస్తుతం 5th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే ఈ అప్లికేషన్ కనీసం ఎగ్జామ్ ఫీజు కూడా ఏం కట్టక్కర్లేదు. ఎగ్జామ్ ఫీజు, నో ఎగ్జామ్ ఫీజు, ఓన్లీ అప్లికేషన్ తీసుకెళ్ళి ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి అంతే. అందువల్ల పరీక్ష రాయమన్నాం, పరీక్ష రాస్తే ఒకవేళ తనకి సీటు కనుక వచ్చినట్టయితే తన భవిష్యత్తు సూపర్గా ఉంటుంది. ఎందుకంటే ఈ నవోదయ స్కూల్స్లో వచ్చేటువంటి ఎడ్యుకేషను మామూలు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లో, బడ్జెట్ స్కూల్స్లో, మీడియం స్కూల్స్లో, మామూలు స్కూల్స్లో, అట్లాగే మన ఊళ్ళల్లో ఉండేటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో ఎక్కడా కూడా ఎలాంటి చదువు అయితే ఉండదు. అంత చక్కటి ఎన్విరాన్మెంట్తో చక్కగా మెంటల్ స్ట్రెస్ లేకుండా ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ సూపర్గా, అంటే ఈ నవోదయాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు అట్లాగే పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులుగా తయారవుతారు. అందువల్ల నేను మీకు చెప్పేటువంటి నా సలహా ఏంటంటే, సో 5th క్లాస్ చదువుతున్న ప్రతి పేరెంట్కి ఈ వీడియోని షేర్ చేయండి. చేయడం వల్ల వాళ్ళు కూడా అప్లై చేస్తారు. అప్లై చేయడం వల్ల వాళ్ళు కూడా ఎగ్జామ్ రాస్తే సీట్ వస్తే వాళ్ళ భవిష్యత్తుని మార్చుకునే అవకాశం వాళ్ళకి దొరుకుతుంది. ఆ అవకాశాన్ని మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. ఓకే, సో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.